వెల్కమ్ టు MRR న్యూస్. అందరికీ నమస్కారాలండి. నా పేరు కుక్కుమడి ప్రసాద్. నేను పల్నాడు జిల్లా SC/ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని. నన్ను, నా సేవలను, నేను చేసే పని విధానాన్ని గుర్తించి గౌరవ కలెక్టర్ గారు, పల్నాడు జిల్లా కలెక్టర్ గారు, గౌరవ SP గారు నాకు ఈ యొక్క పదవిని ఇవ్వడం జరిగింది. మా స్వగ్రామం పల్నాడు జిల్లా దుర్గి మండలం పుత్తూరు గ్రామం. మా బావగారు, మా అత్తగారు ఉంది, మా అక్కగారు ఇక్కడే బొనిక పిచ్చయ్య గారు, ఆయన లేటు చనిపోయారు. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికి తెలియాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి కుల వివక్షను, అంటరానితనాన్ని నిర్మూలించడానికి, ప్రధానంగా పౌర హక్కులపై అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నెల చివరి రోజున 30 కానీ 31 కానీ 28 కానీ నెలలో చివరి రోజున SC/ST కాలనీల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటరానితనాన్ని నిర్మూలించడం, కుల వివక్షను నిర్మూలించడం, సామాజిక సమస్యలపై, పౌర హక్కులపై అవగాహన కల్పించడం. అంటే మండల స్థాయిలో గౌరవ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు, తహసీల్దార్ గారు ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్ గా ఉంటారు. తర్వాత దీనిలో సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల నాయకులు సభ్యులుగా ఉంటారు. మరి మాచర్ల మండలంలో ఈరోజు అంటే ఒక సంవత్సరానికి షెడ్యూల్ తహసీల్దార్ గారు ముందే ఇస్తారు. దానిలో భాగంగా ఈరోజు మాచర్ల మండలం కొప్పునూరు గ్రామం యొక్క కార్యక్రమం జరగాలి. పాపం ఆర్ఏ గారు తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళి హడావుడిగా మళ్ళా ఎలక్షన్ డ్యూటీ అవి ముగించుకొని మళ్ళా MRO గారి ఆఫీస్ మాచర్లకు వచ్చి మళ్ళీ MRO గారు చెప్పిన ప్రకారం ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క గ్రామంలో నిర్వహించాలని చెప్పేసి చెప్పంగానే గౌరవ MRO గారి మాట గౌరవించి మమ్మల్ని అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమానికి రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. సార్, మా వైపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను సార్. మాచర్ల ఆర్ఏ గారు, రెవెన్యూ అనిల్ కుమార్ గారు, అలాగే శ్రీ జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు, మరి జాతీయ అధ్యక్షులు గురజాల అప్పారావు గారు, అలాగే మన VRO గారు, గ్రామ VRO గారు నందా గారు, అలాగే దళిత బహుజన భీమసేన రాష్ట్ర అధ్యక్షులు పేర్పోక్ జార్జి గారు, AP భవన నిర్మాణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జక్రయ్య గారు, అలాగే మాకంటే పెద్దలు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు, మాజీ సర్పంచులు. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ గ్రామ SCలకు, గ్రామ పెద్దలకు, చిన్నలకు, పెద్దలకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఒక గ్రామానికి ఒక MRO గారు, ఒక SI గారు, ఒక MDO గారు, ఒక వ్యవసాయ డిపార్ట్మెంట్ అధికారి, మండల